హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనురావ్ టాక్స్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఎంతమందికి గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి, ఎవరు జడ్జెస్ని ఇంప్రెస్ చేశారు, ఎవరు జడ్జెస్ని డిసప్పాయింట్ చేశారు. సో మొత్తం రివ్యూ అంతా చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గో టు ది వీడియో. అండ్ ఈరోజు టోటల్గా 10 మెంబర్స్ వచ్చారు. అండ్ మధ్యలో కొంతమందిని తీసుకొచ్చారు, బట్ వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించారు. ఒక 3-4 మెంబర్స్ని ఒకేసారి తీసుకొచ్చినట్టు మనకు చూపించారు. మెయిన్గా అయితే 10 మెంబర్స్ని చూపించారు. ఈ 10 మెంబర్స్లో ఈరోజు ఎపిసోడ్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆర్జే చరణ్. ఈ కుర్రోడు ఉన్నాడే, అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ఎనర్జీయా, ఏమైనా స్పాంటనిటీయా, అసలు మాట్లాడే తీరు కానీ, ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, మెయిన్ అసలు అబ్బా ఎంత బాగా మాట్లాడారంటే ఆ పిల్లోడు ఉన్నంతసేపు అసలు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. నేనైతే అలా నవ్వుకుంటూనే ఉన్నాను తను మాట్లాడినంత వరకు. ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ టైమింగ్ కానీ అసలు సూపర్ అంటే సూపర్. చాలా బాగా మాట్లాడాడు. అసలు ఏం జరిగింది ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే జడ్జెస్ వచ్చారు. శ్రీముఖి వెల్కమ్ చేసింది అందరినీ. జడ్జెస్ వచ్చారు. ఫస్ట్ మనకి ఆర్జే చరణ్ వచ్చాడు. ఇతను ఏంటంటే నిజామాబాద్ అనమాట. సేమ్ శ్రీముఖి వాళ్ళ ఊరే నిజామాబాద్. వచ్చాడు, 23 ఇయర్స్ ఓల్డ్. అండ్ రాగానే తను ఏంటంటే ఆర్జే కదా, అలా మాట్లాడుకుంటూనే వచ్చాడు. మంచిగా చాలా ఎనర్జీగా వచ్చాడు. చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ షో. అంటే ఒక ఏంటంటే అబ్బా ఈరోజు ఏంటి ఎపిసోడ్ ఎలా ఉంది అన్నట్టు కాకుండా చూసే వాళ్ళకు కూడా స్టార్టింగే కూర్చోబెట్టాడు అనమాట. ఓకే చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుంది అన్నట్టు కూర్చోబెట్టాడు ఈ చరణ్. అంత బాగా మాట్లాడుకుంటూ ఆర్జే కదా ఆ టాపిక్ అలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ జడ్జెస్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా నవ్వుకున్నారు తను మాట్లాడే విధానాన్ని చూసి, తన టైమింగ్ని చూసి. అండ్ తను 23 ఇయర్స్ ఓల్డ్ కదా, ఆ 23 ఇయర్స్ ఓల్డ్లో తను ఎన్ని వర్క్ చేస్తాడో తెలుసా, చెప్తా ఉండండి. దీని ఫస్ట్ ఆర్జే అంట, న్యూస్ రీడర్ అంట. అండ్ అలాగే డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ అంట. చిన్నపిల్లలకి ఆన్లైన్ టీచింగ్ చేయడంతో పాటు టీచ్ ఫర్ చేంజ్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అందులో కూడా తిను వర్క్ చేస్తాడంట. ఇన్ని వర్క్ చేస్తాడు. అండ్ తినకి ఏంటంటే ఏమో బిగ్ బాస్ బజ్లో హోస్ట్. అక్కడ నవదీప్ వాళ్ళు అడిగారు ఏమేంటి అన్నట్టు అడిగితే, నేను బిగ్ బాస్ బజ్ హోస్ట్గా చెయ్యాలి అని చెప్పి అన్నాడు. అంటే నువ్వు బిగ్ బాస్ వచ్చి మళ్ళీ హోస్ట్ కింద కూడా చేయగలవా అని చెప్పి శ్రీముఖి అడిగింది. అంటే మరొక ఎవరతను ఇంతకు ముందు ఉండేవాడు కదా బిగ్ బాస్ బజ్ హోస్ట్, అతని పేరు మర్చిపోయాను సడన్గా గుర్తురట్లేదు. ఓకే, సో అతనిలా చేస్తావా అనుకుంటే ఎస్ అని చెప్పాడు. బట్ వాళ్ళు చాలా టాస్క్లు ఇచ్చారు అతనికి. వచ్చారు, ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసినట్టు బిగ్ బాస్ బజ్లో ఎలా క్వశ్చన్లు అడుగుతారు అలా క్వశ్చన్లు అడిగారు, చాలా చేశారు. ప్రతిదీ కూడా తన వైపే తిప్పుకున్నాడు. ఉన్న కొద్ది టైంని కూడా మొత్తం తన వైపే తిప్పుకున్నాడు. అసలు జడ్జెస్ అయితే ఫుల్ ఇంప్రెస్ అయ్యారు, అంత బాగా మాట్లాడాడు. తన కామెడీ టైమింగ్ అయితే అసలు చాలా బాగుంది. ఈ కుర్రాడు బిగ్ బాస్ 10లోకి వెళ్తే ఖచ్చితంగా మంచి నేమ్ అయితే తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఏదైనా కొద్ది ఎమోషనల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా బర్స్ట్ అవుతాడో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే తిన టైమింగ్ అయితే సూపర్ ఉంది. ముగ్గురు యునానిమస్గా గ్రీన్ ఫ్లాగ్స్ అయితే తనకి ఇచ్చేశారు. అంత బాగా పెర్ఫామ్ చేశాడు. నిజంగా అతను నాకు ఇప్పటికీ ఇంకా చూడాలని ఉంది. అతను మాటలు కానీ, అతను కామెడీ టైమింగ్ కానీ, అతని టాస్క్లు కానీ అంత బాగా అసలు ఇచ్చిన ప్రతిదీ కూడా చించి పడేశాడనమాట. అంత బాగుంది. ఏదైనా జడ్జెస్కి ఒక కంటెస్టెంట్ గుర్తుండాలి అంటే ఏదైనా కొత్తగా చేయాలి, యూనిక్గా చేయాలి, వాళ్ళ మనసులో పడాలి. వాళ్ళు చేసిన టాపిక్ కానీ ఏదైనా ఇప్పుడు స్టేజ్ మీదకి రాగానే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఏదో ఒకటి కొత్తగా చేయాలి. అప్పుడే వాళ్ళు స్టార్టింగ్ ఒక్క సెకండ్ ఒక 1-2 సెకండ్స్లో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారంటే తర్వాత నువ్వేం చేసినా వాళ్ళ ఆ ఫస్ట్ ఒపీనియన్ మీద ఉంటారు కదా. చరణ్ అదే చేశాడు. తను రాగానే ఇంప్రెస్ చేసుకుంటూనే వచ్చాడు. ఇంకా ఫైనల్కి తన టైం ఎండ్ అయ్యే వరకు కూడా అదే ఇంప్రెషన్ మెయింటైన్ చేయించుకున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా. నేను ఏమంటున్నా అంటే
ఆ ఇంప్రెషన్ అనేది స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేయకపోయినా స్టార్టింగ్ పాయింట్లో ఇంప్రెస్ చేసేలాగా చెయ్యాలి. ఏది చేసినా ఎంతమంది వెళ్ళినా సరే అది తను చేయడం వల్ల తనకి యునానిమస్గా గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి. అండ్ చాలా ఇంప్రెస్ చేశాడబ్బా చరణ్ మాత్రం. ఓకే. అండ్ నెక్స్ట్ పర్సన్ ఎవరంటే బేబ్జాన్. తిను ఒంగోలు నుంచి వచ్చిందనమాట. బట్ తినకి అడిగారు నీ స్కిల్స్ ఏంటి అంటే, నేను ఏదున్నా బోల్డ్గా మాట్లాడేస్తాను అండ్ నేను అబ్బాయిల్ని ఫ్లర్ట్ చేస్తాను ఇలా చెప్పింది. బట్ నవదీప్ వెళ్ళాడు ఫ్లర్ట్ చేయమని. అంతేమీ చేయలేదు. చూసింది, ట్రై చేసింది, కానీ అక్కడ ఉన్నది నవదీప్ కదా, అంత వర్కౌట్ అవ్వలేదు. శ్రీముఖి వచ్చింది, శ్రీముఖితో కూడా ఏదో ట్రై చేద్దాం అనుకుంది, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువసేపు లేదు. తను అంత ఇచ్చిందేమీ అంతగా పర్ఫెక్ట్గా చేయలేదు. ఇంకా జడ్జెస్ కూడా కట్ చేసి రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి పంపించారు. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరు అనుకుంటే అయితే తను వెళ్ళిపోయింది. తన విషయంలో అయితే పెద్దగా ఎపిసోడ్లో అయితే ఎక్కువ ఏం చూపించలేదు తనని. ఎందుకంటే తను ఏమీ మేబీ చేసి ఉండకపోవచ్చేమో, అందుకే ఎక్కువ ఎపిసోడ్లో చూపించలేదు. అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చి భరత్, హైదరాబాద్. తిను సింగర్, డాన్సర్, యాక్టర్ అంట. అయితే జడ్జెస్ అడిగారు ఏ పర్పస్ మీద వచ్చావు ఏంటి అంటే, నేను జస్ట్ తెలుసుకోవడానికి వచ్చాను బిగ్ బాస్ని ఎలా మాట్లాడాడు అంటే, నువ్వు జోక్గా వచ్చావు, దీన్ని నువ్వు జోక్గా తీసుకుంటున్నావు అని చెప్పి బిందు మాధవి గారు అన్నారు. అంతే, పెద్దగా ఏం టాస్క్ ఇవ్వలేదు. తనకు కూడా పంపించారు. 3 రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు, పంపించేశారు. ఏదో వచ్చారంటే వచ్చారు, ఏదో పాటలు పాడుకుంటూ అలా వచ్చారు, పంపించేశారు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి అహ్మద్ మసూద్. ఈ కుర్రోడు కూడా కొంచెం పర్వాలేదు, ఆ అమాయకత్వంగా ఇన్నోసెంట్గా ఇలా కనిపించాడు. జడ్జెస్ కొంచెం ఇంప్రెస్ అయ్యారు. తను కూడా అంటే తను మాటలతో కామెడీ కాదు, తన యాక్షన్స్తో కామెడీ అక్కడ వర్కౌట్ అయిందనమాట. అభిజిత్ ఏదో డ్రాయింగ్ గీసాడు టీషర్ట్ది, హోల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని కామెంట్ చేయమని. తను తెలుసా తెలియక వచ్చా రాదా అన్న కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కామెడీని అయితే అక్కడ తీసుకొచ్చాడు. అది కూడా బాగా అనిపించింది. అండ్ శ్రీముఖితో కూడా తను మంచిగా కామెడీ అయితే చేయించింది. అండ్ బిందు మాధవి గారు క్వశ్చన్ అడిగారు, నువ్వు రాసావు అమ్మాయిలు అబ్బాయిలు ఆరైలు ఈక్వల్ ఉండాలి అని చెప్పి, ఏంటి పర్పస్ అంటే, ఈ కాలంలో చూస్తున్నాం కదా అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంది అబ్బాయిల కన్నా అని చెప్పి అన్నది. బిందు మాధవి గారు ఆ మాటకి యాక్సెప్ట్ అవ్వలేదు. అక్కడ తను అయితే రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది ఆ విషయంలో. బట్ ఏంటంటే తిను చెప్పింది నిజమే కదా, ఈ కాలంలో అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంది బేసిక్గా చెప్పాలంటే అబ్బాయిల మీద. సో అదే తను చేసింది కాదు, చూసింది బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి తను చెప్పాడు. అండ్ తనకి ఒక ఎస్ఏ రాయమని చెప్పి ఆ టీషర్ట్ మీద ఎస్ఏ రాయమని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. అదంతా ఆ ట్రాక్ అంతా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చి ఒక రెడ్ ఫ్లాగ్ వచ్చింది, మంచిగా అనిపించింది ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కూడా. అండ్ అబ్బాయి తర్వాత సుమ, తిను సిద్దిపేట్, చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా వచ్చింది, బాగుంది, క్యూట్గా ఉంది అమ్మాయి. అండ్ అదే శ్రీముఖి అంది, ఏంటి అచ్చ తెలుగు ఆడపిల్లలాగా కొందనప్ప బొమ్మలాగా వచ్చావని చెప్పింది. నిజంగానే అలానే ఉంది, చాలా బాగుంది. అండ్ కొంచెం ఇన్నోసెన్స్ ఉంది. అలాగే ఎవరైనా గొడవపడే టాలెంట్ కూడా తనలో కనిపిస్తుంది, బాగుంది. అండ్ తనకి ఏంటంటే మడ్ టాస్క్ ఇచ్చారు, అదే కౌ డక్ ఉంటుంది కదా, అందులో గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, అవి ఏరి కౌంట్ చేసి పెట్టాలని చెప్పి టాస్క్ ఇచ్చారు. అండ్ తనకు వాష్రూమ్స్ క్లీన్ చేయడం అస్సలు నచ్చదంట. మరి బిగ్ బాస్లోకి వెళ్ళాక చేయాలి కదంటే, ఖచ్చితంగా చేస్తాను టాస్క్ కాబట్టి అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా నేను కంప్లీట్ చేస్తానని చెప్పింది. ఈ ఎస్ఏ రాయడానికి పక్కన కూర్చున్నాడు కదా అహ్మద్ మసూద్, తనని తీసుకొచ్చారు మళ్ళీ. వాళ్ళిద్దరి మధ్య కొంచెం మంచిగా మాట్లాడించారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. అది కూడా కామెడీగానే ఉంది, చాలా వర్కౌట్ అయింది అబ్బా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ కూడా చాలా వర్కౌట్ అయింది, చాలా బాగా మాట్లాడుకున్నారు, ఇద్దరు మాట్లాడారు. శ్రీముఖి ఉంది కదా, తీసుకొచ్చింది కొంచెం ఆ ట్రాక్ని వర్కౌట్ చేయించింది. తర్వాత ఈ అమ్మాయికి కూడా ఇచ్చే టీషర్ట్ మీద ఎన్ని హోల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి కౌంట్ చేయమంది. తిను కూడా రాంగ్గానే కౌంట్ చేసింది, యాక్చువల్లీ 6 ఉంటాయి బట్ 5 అని చెప్పి బ్యాక్ ఫ్రంట్ తిప్పి అలాగా కామెడీ అయితే చేశారు. ఈ అమ్మాయి బీటెక్ చేసిందంటే, తర్వాత పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయిందంటే, జాబ్ కూడా వచ్చిందంట, బట్ క్విట్ చేసింది. ఎందుకంటే తినకు మోర్ దెన్ ఇంకేదో చేయాలి, ఇంకేదో సాధించాలని చెప్పి ఉందని చెప్పి అన్నది. సో తిను కూడా ఆ టీషర్ట్ మీద కౌంట్ అయితే రాంగ్ చెప్పింది. నవదీప్ అన్నాడు, ఎలాగ ముగిసింది పోలీస్ జాబ్ అన్నట్టు మాట్లాడాడు. బాగుంది ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుందబ్బా. అండ్ తనకు కూడా నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. బిందు మాధవి గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, హోల్డ్లో ఉంది. తిను కూడా హోల్డ్లో ఉంది. ఎందుకు అంటే ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్లో
ఇంకా తన టాలెంట్ని చూడాలి అని చెప్పి హోల్డ్లో ఉంది. అహ్మద్ మసూద్ కూడా హోల్డ్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా హోల్డ్లోనే ఉన్నారు. ఓకే, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి అక్షయ్ రాజ్. యా, అండ్ నెక్స్ట్ వచ్చి అక్షయ్ రాజ్. తినని చాలామంది ఇన్స్టాలో చూసుంటారు. తిను బాలాపూర్ అంట, ఇన్స్టాలో చూసుంటారు. 360K ఫాలోవర్స్ ఉంటారు. తిను రోస్టింగ్ చేస్తాడంట, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద రోస్టింగ్ చేస్తాడంట. తిను వచ్చాడు, నీ టాలెంట్ ఏంటి అని అడిగారు జడ్జెస్. నేను రోస్టింగ్ చేస్తానని చెప్పాడు. వాళ్ళు టాపిక్ నువ్వే సెలెక్ట్ చేసుకొని లేదా నా మీద రోస్టింగ్ చేయని బిందు మాధవి అడిగింది. తను ట్రై చేశాడు, కానీ ఎదురుగా జడ్జెస్ ఉండడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న ఇదిలో తను సరిగ్గా చేయలేకపోతున్నాడు. రోస్టింగ్ అనేది చేయలేదు. తర్వాత నవదీప్ మీద అంటే తినేమన్నాడంటే అక్షయ్, నాకు మీరు బిగ్ బాస్లో తప్ప ముందు వెనక నాకు అసలు మీ గురించి ఏం తెలియదు అని చెప్పన్నాడు. ఓకే పర్వాలేదు, నేను దానికి ఏం ఫీల్ అవ్వనని చెప్పి బిందు మాధవి అంది. నవదీప్ అన్నాడు, సరే నేను తెలుసు కదా, నా మీద రోస్టింగ్ చేయన్నాడు. అది కూడా తను చేయలేకపోయాడు. అండ్ శ్రీముఖి మీద చేయమన్నారు. శ్రీముఖి మీద కూడా సరిగ్గా తను రోస్టింగ్ అయితే చేయలేదు. సరే నువ్వే టాపిక్ తీసుకొని నువ్వే ఏదైనా చెయ్యి అని చెప్పి టైం ఇచ్చారు. మనకు చూపించిందంతా అదే. ఎపిసోడ్లో అయితే అలానే చూపించారు కదా. బయట తను చెప్తున్న వర్షన్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి, బట్ ఎపిసోడ్లో చూపించింది అయితే ఇదే చూపించారు. టైం ఇచ్చారు, బట్ ఏది తను సరిగ్గా చేయలేదు. చాలా టాస్క్ అదే చాలా టైం ఇచ్చినట్టు చూపించారు, తనకే వదిలేశారు. ఏమి తను చేయలేకపోయాడు. జడ్జెస్కి ఏంటంటే సరే నువ్వు అసలు వేస్ట్, నీలో మ్యాటర్ లేదు అని అభిజిత్ కూడా అన్నాడు. నీలో మ్యాటర్ లేదు, నువ్వేం చేయట్లేదు, నీ దగ్గర 360K ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నువ్వు డైరెక్ట్ వచ్చావా, బిగ్ బాస్లో తీసేసుకుంటారు అనుకున్నావా, వాళ్ళని చూసి నువ్వు వచ్చావా ఏంటి అని చెప్పి కూడా అడిగారు. తనేమో లేదు, 360 ఫాలోవర్స్ రావడం అంటే ఏమన్నా 360K ఫాలోవర్స్ రావడం ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా ఏంటని చెప్పి ఈ అక్షయ్ అడిగారు. అది చిన్న విషయం కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి జడ్జెస్కి. ఎందుకంటే అంతమంది మెంబర్స్లో మనల్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలంటే ఆ ఇచ్చిన కొద్ది టైం అయినా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మనం ల్యాగ్ చేస్తే ఆటోమేటిక్గా పంపించేస్తారు. అదే జరిగింది ఇక్కడ. సో తను ఏది కాన్ఫిడెంట్గా పూర్తిగా చేయలేదు. సో ముగ్గురు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి అయితే తనని పంపించేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి గాయత్రి ఫ్రమ్ హైదరాబాద్. తిను సింగిల్ పేరెంట్ కిడ్ అనమాట, మదర్ ఉన్నారంట. కెనడాలో మాస్టర్ చేసి వచ్చింది. అండ్ తిను ఎందుకు వచ్చింది ఏంటి అంటే, నేను సింగిల్ పేరెంట్గా లైఫ్ లివ్ చేస్తున్నాను కదా, సో వెళ్ళిన తర్వాత నేను ఎలా బిహేవ్ చేస్తాను, అంతమందితో ఉండి నేను ఎలా ప్రతి సిచ్యువేషన్ నేను ఎలా తీసుకుంటాను అన్నది నేను చూడాలనుకుంటున్నానని చెప్పన్నది. సో బిందు మాధవి, ఓకే నీ కోసం నువ్వు వెళ్తున్నావా అంటే నువ్వు సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తావో తెలుసుకోవడానికి నువ్వు బిగ్ బాస్కి వెళ్తావా అని చెప్పి అడిగింది. అండ్ తనకి వాష్రూమ్స్ టాస్క్ ఇచ్చారు. అంటే వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ శ్రీముఖిని ఆల్రెడీ నామినేట్ చేసి, సో అలిగి కూర్చుంటుంది శ్రీముఖి. తిను వాష్రూమ్లో క్లీన్ చేస్తూ శ్రీముఖితో మాట్లాడాలి. సో అలాగా అందులో వేరియేషన్స్ చెప్పారు, అలా టాస్క్ ఇచ్చారు. ఓకే, తను చాలా బాగా చేసింది, టాస్క్ అంతా మంచిగా చేసింది. అభిజిత్ అండ్ నవదీప్ ఇద్దరు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. బిందు రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది, ఎందుకంటే మోర్ దెన్ ఇంకా తనని చూడాలి అని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. వీళ్ళు అయితే ఇంప్రెస్ అయ్యారబ్బా, తనకి ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే తను ఇచ్చిన టాస్క్ని పర్ఫెక్ట్ చేసింది, బాగా మాట్లాడింది, పొలైట్గా ఉంది. సో తను ఇంకా ఈవెన్ చెప్పాలంటే తనకి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో తను ఆల్మోస్ట్ చాలా వెయిట్ ఉండేదంట, 45 kgs తగ్గిందంట. సో తన పిక్చర్ కూడా వేశారు, చాలా వెయిట్ ఉంది, 45 kgs తగ్గింది. సో ఎవరైతే నువ్వు వేస్ట్, ఎందుకు పనికిరావు మూవీస్కి అన్నారో వాళ్ళకి నిరూపించుకోవడానికి తనైతే చాలా ట్రై చేస్తుంది. ఐ హోప్ సక్సెస్ అవ్వాలని. అండ్ అయిపోయింది, తను వెళ్ళిపోయింది, హోల్డ్లో ఉంది, తను కూడా హోల్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ గ్యాప్లో కొంతమందిని తీసుకొచ్చారు, ఒక్కొక్క టాస్క్ ఇచ్చినట్టు చూపించారు, బట్ వాళ్ళు ఏమీ పెద్దగా మాట్లాడినట్టు ఏం కనిపించలేదు. వాళ్ళందరినీ పంపించేశారు, మళ్ళీ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి ముగ్గురు పంపించేశారు. అందులో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిఖిల్, సత్య, రాక్ స్టార్, రాజ్, ఇలా నలుగురిని ఒకసారి తీసుకొచ్చారు, రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు, పంపించేశారు. అండ్ నెక్స్ట్ కొంతమంది తర్వాత మళ్ళీ ఒక నలుగురిని తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరంటే పోతురాజ్, పూజిత, చరణ్, సాగరిక, షర్మిత. సో వీళ్ళని తీసుకొచ్చారు.
అందులో పోతురాజుని మా అమ్మ కోసం నేను వస్తున్నాను. సో, నేను మూవీస్‌లో చేస్తాను. మా అమ్మ కోరికేటని నేను బిగ్ బాస్‌లో కనిపించడు. మా అమ్మ కోసం వస్తున్నానని చెప్పాడు. అది మనకు చూపించారు. అండ్ "నువ్వు మీ అమ్మ కోసం వస్తున్నావా? ఇంక నీ పర్పస్ ఏమీ లేదా?" అని చెప్పి జడ్జెస్ వెంటనే అతన్ని "నువ్వు వెళ్ళి మీ అమ్మగారితో ఉండు" చెప్పి పంపించేశారు. అది మనకు చూపించారు. రిమైనింగ్ ఈ గర్ల్స్ అండ్ బాయ్స్‌ని పెద్ద ఏమి అనిపించలేదు. వాళ్ళు ఏవో ఎమోషనల్ స్టోరీ చెప్పినట్టుగా చూపించారు. వాళ్ళందరూ కూడా రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత మనకి లాస్ట్ మెంబరు రుచిత నిహాని వరంగల్ తినొచ్చింది. ఏంటంటే ఒక స్క్రిప్ట్ చేసుకుంటూ ఒక ఓల్డ్ ఉమెన్ మనకు అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటారు కదా, ఆ టైప్లో వచ్చి ఏదో స్క్రిప్ట్ చేసింది. స్క్రిప్ట్ చేసిన తర్వాత అదంతా స్క్రిప్టే అదంతా స్క్రిప్టే. ఆ స్క్రిప్ట్లో భాగంగా తను స్కిప్ చేసుకుంటూ వచ్చి జడ్జెస్తో మాట్లాడి మళ్ళీ వెళ్ళి తన మెయిన్ క్యారెక్టర్తో రుచిత నిహాని వచ్చిన తర్వాత తను చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చిన టాస్క్ని ఏదో టైర్ తిప్పుతూ స్ట్రాంగ్, నేను చాలా మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అని చెప్పింది కదా. సో దానికి ఒక టైర్ ఇస్తూ తన గురించి తను చెప్పమన్నారు. లవ్ స్టోరీస్ గురించి, తర్వాత వాళ్ళ ఫాదర్ లవ్ గురించి చెప్పింది. సో ఇదంతా మాట్లాడింది. అభిజిత్తో ఒక ఫుడ్ టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే తిను హౌస్లో ఉంది. సో అభిజిత్ తిను ఫుడ్ తినేశాడు, దాచుకున్న ఫుడ్ తినేశాడు. సో దాని మీద టాస్క్ చేయమని ఇచ్చారు. సో ఈ అమ్మాయి ఏం చేసింది అంటే టాస్క్ చేసింది. సో నేను నామినేట్ చేస్తాను ఇలా మాట్లాడారు. ఆ కన్వర్జేషన్లో తినకు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది అని అభిజిత్ గమనించాడు. అండ్ అభిజిత్ అదే చెప్పాడు, నీకు కాన్ఫిడెన్స్ ఉంది బట్ కొంచెం హైలో ఉంది అని చెప్పి తను మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. రిమైనింగ్ ఇద్దరు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. తనైతే ప్రస్తుతం హోల్డ్లో ఉంది. సో అది జరిగింది ఈరోజు ఎపిసోడ్. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే 1 hour పైనే ఉంది. బట్ ఈ ఎపిసోడ్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చరణ్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో అది గైస్, మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ మర్చిపోద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో దయచేసి చెప్పండి. నేను ఇంకేమైనా మార్చుకోవాలి అది కూడా మీరు కామెంట్లో చెప్పండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.